హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ తిల్ రైస్ అండి. తిల్ రైస్కి కావాల్సిన పదార్థాలు, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ఎక్కువ క్వాంటిటీలో నేను నువ్వులు తీసుకుంటున్నానండి, ఎందుకంటే నువ్వుల రైస్ కాబట్టి నువ్వులు ఎక్కువ ఉండాలి. ఉద్దిగుండ్లు, తిరువాత వేసుకోవడానికి పల్లీలు, కొద్దిగా ఉద్దిగుండ్లు, అలానే శనగపప్పు అండి, తెల్ల నువ్వులు, మిరియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, రుచికి సరిపడా ఉప్పు, చింతపండు గుజ్జు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఈ కారపొడి చూసారా, ఈ కారపొడిలో నేను ఎండుమిర్చిని కొద్దిగా వేయించేసుకొని ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, వాము అన్నీ వేసి నేను దీన్ని గ్రైండ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని తవా తీసుకుందామండి. తీసేసుకొని ఇందులో ఒక్కొక్కటిగా అన్నీ వేయించేసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేయించేసుకుందామండి. ఈ పొడిలో నేను వాము కాదండి, ఇది ఏమంటారు, ఇంగువ కూడా వేసి నేను మిక్సీ పట్టుకున్నానండి. అది వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక్కొక్కటిగా అన్నీ వేయించేసుకుందాం. ఇది లైట్గా వేగింది. దీని మీదకి ఇప్పుడు మనము నువ్వులు కూడా వేసి వేయించేసుకుందాం. చూడండి, అలానే శనగపప్పును కూడా వేయించేసుకుందాము. ఇందులోకి మిరియాలు, అలానే మెంతులు, జీలకర్ర వేసి వేయించేసుకుందామండి. వీటన్నింటిని మనము మిక్సీ పట్టేసుకుందామండి. ఈ విధంగా పౌడర్ని అయితే నేను చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయిలో ఆయిల్, కొంచెం నెయ్యి వేసి పెట్టుకున్నానండి. నూనె అయితే వేడైందండి. ఇప్పుడు ఆవాలు వేసేసుకుందాము. అలానే పల్లీలు, ఉద్దిగుండు, శనగపప్పు కూడా వేసేసుకొని, అలానే తెల్ల నువ్వులు కూడా వేసేసుకుందాం. సారీ అండి, నువ్వులు అన్నాను. ముందుగానే తయారు చేసి పెట్టుకున్న కారం పొడిని కూడా ఇప్పుడు మిక్సీ పట్టుకున్న వాటిలోకి వేసి మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఎండుమిర్చిని కూడా వేసేసుకుందామండి. అలానే కరివేపాకు కూడా వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు ఆల్రెడీ నేను రైస్లోకి వేసుకున్నానండి. ఇప్పుడు దీనికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుంటున్నాను. చింతపండు గుజ్జు కూడా వేసుకుంటున్నాను. వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. పౌడర్, అలానే కొత్తిమీర కూడా వేసి అంతా మిక్స్ చేసేసుకుందామండి. ఈ విధంగా కలుపుకున్న వాటిలోకి మనము ముందుగా తిరువాత వేసుకున్న మిక్సర్ వేసి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్ అయినటువంటి తిల్ రైస్ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.